ఇస్లాం ధర్మంపై విశ్వాసంపై నిలకడ ఎలా, స్థిరత్వం ఎలా మనం పరిశీలన చేసినట్లయితే సర్వసాధారణంగా ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం సూర ఇబ్రాహీం 27వ వాక్యంలో యుసబ్బితుల్లాహుల్ లజీన ఆమను బిల్ కౌలి సాబితి ఫిల్ హయాతి దున్యా వ ఫిల్ ఆఖిరా వయుజిల్లుల్లాహు జాలిమీన వయఫ్అలుల్లాహు మా యషా. విశ్వసించిన వారికి అల్లాహ్ స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోక జీవితంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రము ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లాహ్ తాను తలుచుకున్నది చేసి తీరుతాడు. మనం పరిశీలన చేసినట్లయితే అల్హమ్దులిల్లా మనమందరము కూడా విశ్వసించాము. ఒక్కొక్కసారి విశ్వసించడము అనేది చాలా సునాయాసంగా అయిపోతుంది. ఈమాన్ తీసుకురావడము అనేది, విశ్వసించడం అనేది చాలా సునాయాసంగా అయిపోతుంది. కానీ విశ్వసించిన తరువాత ఆ విశ్వాసంపై, ఆ ఇస్లాంపై, ఆ తౌహీద్పై, దేవుని ఏకత్వంపై స్థిరత్వంలో చాలామంది అక్కడ ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటారు. చాలామంది చేజారిపోతూ ఉంటారు. మనం విశ్వసించాము అంటే, ఈమాన్ తీసుకువచ్చాము అంటే ఖచ్చితంగా అల్లాహ్ ఏం చేస్తాడు, మనకు పరీక్షకు గురి చేస్తాడు. మనకు అనేక రకాల పరీక్షలు వస్తాయి, అనేక రకాల ఆజ్మాయిష్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాని మీద స్థిరంగా నిలబడగలగాలి. ఎవరైతే మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో, త్రికరణ శుద్ధితో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారికి అల్లాహ్ ఏం చేస్తాడు, ఇహలోకంలోను పరలోకంలోను నిలకడను, ఇస్తకామత్ను ప్రసాదిస్తాడు తప్పకుండా. మరి మనం పరిశీలన చేశాము అనుకోండి, విశ్వాసంపై పటిష్టంగా ఉండడము అనేది చాలా పెద్ద విషయము, చాలా గొప్ప విషయము. అనేక మంది చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి, లేకపోతే చిన్న చిన్న కష్టాలకి తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది ఒక సహాబీ. ముస్లిం షరీఫ్లో ఉన్నటువంటి హదీస్. సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా రసూలల్లా, ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కుల్ ఫిల్ ఇస్లామి కౌలన్ లా అస్అలు అన్హు అహదం బాదక్. ఓ ప్రవక్త, నాకు ఒక విషయము, ఒక పాఠం నేర్పించండి. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత, ఈ విషయం నేర్చుకున్న తర్వాత నేను మరెవరి దగ్గరికి వెళ్ళే అవసరం రాకూడదు, నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు నేర్చుకోవడం కొరకు. అలాంటి పాఠము, ఒక విషయము నాకు తెలియజేయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సుఫియాన్ బిన్ అబ్దుల్లా సఖఫీ రజియల్లాహు అన్హు వారు అడగడం జరిగింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కుల్ ఆమంతు బిల్లాహి సుమ్మస్తకిం. కుల్, ఈ విధంగా పలుకు, నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అని పలికి, సుమ్మస్తకిం, ఆ మాట మీద స్థిరంగా నిలబడిపో. నేను అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆ మాట మీద స్థిరంగా నిలబడు, ఇంకా నీవు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అంటే అల్లాహ్ను విశ్వసించడం ఒక ఎత్తు అయితే, ఆ మాట మీద స్థిరంగా నిలబడడం అనేది అన్నిటికంటే పెద్ద విషయము, గొప్ప విషయం సోదరులారా. ఎందుకని, మనం ఎప్పుడైతే అల్లాహ్ను విశ్వసించామో, అల్లాహ్ ఏవైతే ఆజ్ఞల్ని మనకు ఇచ్చాడో ఆ విషయాలన్నీ కూడా అనుసరించాలి. అల్లాహ్ ఏ పనులైతే చేయమన్నాడో ఆ పనులు చేయాలి. అల్లాహ్ ఏ పనుల నుండి ఆగిపోమ్మని వారించాడో ఆ అన్ని పనుల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి, ఆగిపోవాలి. ఈ ఇహలోకంలోకి మనం ఎందుకు వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఏ పనులు చేయడం వల్ల స్వర్గం దొరుకుతుంది, ఏ పనులు చేయడం వల్ల మనం నరకానికి ఆహుతి అవుతాము, ఇలా ఈ అన్ని విషయాలు మనం గుర్తుంచుకొని అల్లాహ్ను విశ్వసించాలి, దాని మీద స్థిరంగా ఉండిపోవాలి. మరి మనం విశ్వసించాము అంటే అల్లాహ్ తప్పకుండా పరీక్షిస్తాడు. ఏ విషయంలో, ఈమాన్ విశ్వాసం విషయంలో పరీక్షిస్తాడు, ఇస్లాం విషయంలో పరీక్షిస్తాడు, మరియు తౌహీద్ విషయంలో పరీక్షిస్తాడు. ప్రతి విషయంలోనూ పరీక్ష అనేది సర్వసాధారణం. పరీక్ష లేకుండా మనము ఈ జీవితంలో ముందడుగు వేయడము అనేది అసాధ్యం.